आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अनसूय माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో ఈరోజు దావాదిగుంట గ్రామంలో జిల్లెలముడి అనసూయమ్మ మాత గారి సాన్నిధ్యంలో ఉంటూ వారితో పాటు సన్నిహితులుగా ఉంటూ వారి యొక్క దివ్యత్వాన్ని వారి యొక్క అంటే అనసూయమ్మ గారి దివ్యత్వాన్ని వారి యొక్క ఆంతర్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాస్టర్ గారు ఒక గొప్ప గ్రంథంగా జిల్లేలిముడి అమ్మ సన్నిధిలో వింతలు విశేషాలు అనే గ్రంథం ద్వారా మనకు అందించారు. ఈ గ్రంథంలోని ప్రతి అంశము కూడా మనసుని హత్తుకునే విధంగా భగవంతుని యొక్క దివ్యత్వం మనకి గోచరమవుతుంది. అది మనం బాగా గమనించుకుంటూ వెళ్ళవలే. మాస్టర్ గారు ఆ సన్నిధిలో ఉండి అమ్మగారి యొక్క సన్నిధిలో అనుభూతి పొందుతూ ఆ అనుభూతిని మనతో పంచుకోవాలని ఆరాటం భరద్వాజ మాస్టర్ గారికి. తను పొందిన అనుభూతిని ఆ అనుభూతిని 10 మందికి అందజేస్తే అందులో గొప్ప ఆనందం ఉంటుందనే భావన మాస్టర్ గారిలో ఉండేది. దీనికి సంకల్పం భగవంతుడి యొక్క ప్రేరణే. ఆ భగవంతుడికి సాయిని పెట్టుకోండి, లేకపోతే రాముడిని పెట్టుకోండి, కృష్ణుడిని పెట్టుకోండి, జిల్లేలముడి అనసూయ మాతాన పెట్టుకోండి. వారి యొక్క ప్రేరణ ద్వారానే మాస్టర్ గారు మనకి ఇటు అద్భుతమైన ఈ గ్రంథాన్ని వింతలు విశేషాలు జిల్లేలముడి అమ్మ సన్నిధిలో జరిగిన వింతల విశేషాల గ్రంథాన్ని మనకు అందించారు. ఈరోజు 10వ అధ్యాయం అమ్మే క్రీస్తు. ఎందుకు అమ్మే క్రీస్తు అని ఇక్కడ మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు రాశారంటే మనం బాగా ఆలోచించాలి. ఏది క్షుణ్ణంగా పరిశీలించకుండా భరద్వాజ మాస్టర్ గారు ఏ విషయాన్ని బయట పెట్టారు. అదే అంటాడు, సాధించేంత వరకు సంఘాన్ని తెలపకు, సాధించిన మరుక్షణం సంఘాన్ని మరువకు. అంటే సాధించేంత వరకు అంటే పరిపూర్ణత అయ్యేంత వరకు ఎవరికి చెప్పకూడదు. అంటే క్షుణ్ణంగా మనం పరిశీలించాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంతగా మాస్టర్ గారు మనకి ఇక్కడ అందిస్తూ వస్తున్నారు. ఈ అమ్మ క్రీస్తు అనే అధ్యాయంలో 1962 సంవత్సరంలో అమ్మ బాపట్లోని కుష్ఠ రోగ ఆసుపత్రిలో రోగుల్ని చూసి రావడానికి వెళ్ళారు. అక్కడ 2 రోగులు మాట్లాడుకుంటున్నారు. అమ్మని చూసి అమ్మని చూస్తేనే ఏసయ్యా వచ్చావా అని అంటుంటే, ఏసయ్య కాదయ్యా, ఆమె ఏసయ్యను కన్న తల్లి మరియమ్మ అని ఇంకొకరు అంటున్నారు. ఆ 2 మాట్లాడుకునేది మాస్టర్ గారు విన్నారు. అది ఎప్పుడు జరిగింది? 1962 డిసెంబర్ 25వ తేదీ. ప్రతి సంవత్సరం అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడెప్పుడో చెప్పిన విషయం ఎప్పుడు అక్కడికి వెళ్ళినా, లేకపోతే ఎప్పుడు డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టిన రోజు వచ్చినప్పటికీ మాస్టర్ గారికి ఈ మాటలు ఆయన స్మృతి పదంలో చర్చి గంటల్లాగా మోగుతూ వినిపిస్తూ ఉంటుందట. ఏమని? కొన్ని శతాబ్దాల క్రితం భూమి మీద మానవ రూపంలో సంచరించిన నడియాడిన ఆ పవిత్ర త్యాగమూర్తి ఆ జీసస్ గుర్తొస్తాడట. అలాగే ఆ త్యాగమూర్తి జీసస్కు ఈనాడు మన మధ్య ప్రేమ రూపిడిగా సంచరిస్తున్న అమ్మకు గల పోలికలు గుర్తు వస్తున్నాయట మాస్టర్ గారికి. చూడండి, మహాత్ముల యొక్క దివ్యత్వం ఎట్లా ఉంటుందంటే సమతుల్యంగా ఉంటుంది, సమభావంగా ఉంటుంది.
ఈ ఇద్దరు అవతార మూర్తులు ఎట్లా ఉండాలంటే, ఇది యేసుక్రీస్తు, ఇటు జిల్లేలముడి అమ్మమ్మ మహాజలపాతంలో హృదయంలో ఆనందాన్ని పరవళ్ళు త్రొక్కిస్తుంటే ఎంతగా వర్ణన చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఒక అద్భుతమైన మహాజలపాతం పైనుంచి కొండ మీద దూకుతుంటే ఆ దృశ్యాన్ని మనం చూడాలి. ఆ జలపాతాలు మనం చూస్తే శరీరంగా ఆనందం, హృదయంలో ఆనందం పరవళ్ళు దొక్కిస్తుంటాం అన్నమాట. అంటే ఆ జలపాతం కింద పడగానే ఎలా అయితే పరవళ్ళు దొక్కుతుంటుందో ఆ ఘోషలో, ఆ శబ్దంలో, ఆ హోరాహోరీలో ఈ ఇద్దరి మధ్య ఉన్న, ఎవరిద్దరి మధ్య, యేసుక్రీస్తు జిల్లేలముడి అమ్మ మధ్య ఉన్న శతాబ్ద కాలం మోగబోతుంది. అంటే ఏంటి, వారి యొక్క దివ్య యొక్క తత్వం గురించి శతాబ్ద కాలం కొన్ని సదాలుగా మోగబోయేదంటే మౌనంగా ఉందని మనం భావించుకోవాలి. ఇక్కడ యేసయ్యా వచ్చావా అన్నారు. మనం దాని గురించి గమనించుకోవాలండి. యేసయ్యా అని ఎవరు పిలిచారు? అమ్మని పిలుస్తున్నారు. కానీ యేసయ్యా అంటే అర్థం ఏమిటి? మత్తయి రాసిన దాంట్లో 1వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాం. యేసయ్య అంటే రక్షకుడు. ఇక్కడ అమ్మని ఏమని చెప్పుకోవాలి మనం? రక్షకురాలు అని మనకు గుర్తించాలి. ఇంకోటి, అయ్యా అంటే సార్ అని ఒక అర్థం, లేకపోతే లార్డ్ మాస్టర్ అని అర్థం. ఇన్ని అర్థాలు ఉంటుంది. ఇప్పుడు యేసయ్యా అని అందరూ పిలుచుకుంటే సరిపోతుందా? వాడు రక్షకుడుగా ఉండగలగాలి. అంటే రక్షకుడు అంటే దేని గురించి మనం రక్షిస్తాడు అని కూడా మనం ఆలోచించాలండి ఇక్కడ. ఆ తర్వాత జీసస్ అంటున్నాం. మరి జీసస్ అనే పదానికి కూడా యేసు అని తెలుగులో అర్థం ఉంది. దీన్ని కూడా రక్షకుడు అని కూడా అంటారు. అందుకని యేసు అంటే ఎవడు? రక్షకుడు. ఇక్కడ అమ్మ అంటే ఎవరు? రక్షకుడు లేదా రక్షకురాలు. మనం ఏదనుకుందాం. ఆమె దేని నుంచి రక్షిస్తుంది? మనని బట్టిన మన మనసు నుంచి రక్షిస్తుంది. మనసు మరణం కాకుండా రక్షిస్తుంది. అంటే ఏంటి? యేసు ప్రభు మానవాళిని పాపాలను రక్షించడానికి వచ్చాడని బైబిల్లో వారు నమ్ముతారు. ఏ మతమైనా కావచ్చు, భగవంతుడు మనల్ని కాపాడుతాడు. అది హిందూ మతమా, క్రైస్తవ మతమా, ఇస్లాం మతమా, ఏ మత పెద్దైనా చెప్పేంటి, మనల్ని పాపం నుండి వాడు రక్షిస్తారు అని అర్థమే కదండి. అందుకే మహర్షి గారు ఈ జీసస్ యొక్క అర్థము యేసయ్య యొక్క అర్థము అని చెప్తున్నాడు. ఈమె యేసయ్య కాదయ్యా, యేసయ్య కన్న తల్లి మరియమ్మ అన్నారు. మరియమ్మ అంటే మేరీ, మదర్ మేరీ. క్రైస్తవ సాంప్రదాయంలో యేసుకి తల్లి అయిన మేరీ అని సూచిస్తుంది. ఇక్కడ మరియమ్మని ఈవినే కాదండి, దక్షిణ భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో మరియమ్మన్ అని ఒక గ్రామ దేవత ఉంది, పూజిస్తున్నారు ఒక ప్రాంతంలో. ఇక్కడ మరియమ్మన్ అంటే యేసుని తల్లిని కాదండి, ఏదో గ్రామ దేవత. అంటే హిందూ దేవతనే కదా మనం అంటున్నాం. మరియమ్మన్ అని అక్కడ గ్రామ దేవత దగ్గర కొలుస్తారు. అంటే మదర్ అంటే తల్లి, ఇంతటి అర్థం ఉందండి. కాబట్టి అమ్మ కూడా తల్లి. తల్లి ఏ విధంగా అయితే కంటికి రెప్పలా తన బిడ్డలను కాపాడుకుంటుందో, అలాగే జిల్లేలముడి అనసూయమ్మ కూడా ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా ఆమెను కాపాడుతూనే ఉంటుంది, రక్షిస్తూనే ఉంటుంది. అందుకని ఇక్కడ యేసయ్య అంటే ఆమె రక్షకురాలు అని చెప్పడంలో ఒక ఉద్దేశము అది. ఇద్దరి మధ్య కూడా తారతమ్యకి సమతుల్యం కలిగి ఉంటుంది. వీరిద్దరూ కూడా 2 దేశాల్లో వేరు వేరే కాలాల్లో అవతరించారు. అయినప్పటికీ కూడా ఒకరి నుండి ఇంకొకరు భిన్నంగా ఉన్నట్టు తోచదు, తేడా కనబడదు. ఇప్పుడు వరి పైరు ఉందనుకోండి, బోర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు వేసుకుంటారు వరి, నిలవస్తుంది కాబట్టి. ఈ వరికి మళ్ళా
అక్టోబర్లో నవంబర్లో నాటిన వరికి తేడా ఏమి ఉండదు. ఒకే విత్తనం, ఫలితం ఒకటే ఉంటుంది, రుచి ఒకే విధంగా ఉంటుంది. అట్లాగే వీళ్ళు వేరువేరు దేశాల్లో అవతరించినప్పటికీ కూడా ఒకరిని ఒకరు ఏది భిన్నంగా తోచదు. ఎట్లా అంటే ఒకే కరెంటు, మన ఇంట్లో ఒకే కరెంటు ఉంది. ఆ కరెంటే అనేక రంగుల బల్బుల రూపంలో వెలుగుతుందా వెలుగదా? ఒక గదిలో పచ్చ బల్బు ఉంది, ఇంకో గదిలో పసుపు బల్బు ఉంది, ఇంకో గదిలో ఎరుపు బల్బు ఉంది, ఇంకో గదిలో బ్లూ బల్బు ఉంది. కానీ రంగులు వేరేగా కనిపించవచ్చు కాక, కానీ అందులో భిన్నంగా కరెంటు ఉండదు. అందులో ఉండేది కరెంటే. అలాగే వీరి దేహాలు వేరు, పేర్లు వేరు, కానీ ఆంతర్యం మాత్రం ఒక్కటే. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తున్నానంటే, వాళ్ళు ఉన్న ఆంతర్యం ఒక్కటే అని చెబుతూ ఈ పోలికలను స్మరించుకొని ఆనందించడమే ఈ రచన యొక్క లక్ష్యము. ఎంత గొప్పగా రాఉంది ఈ వాక్యం. అంటే మహాత్ముల మహతుల పోలికలు ఒకటే అనే భావన పోలుకుంటే, అలా స్మరించుకుంటే ఆనందించడమే. అప్పుడు ఎవరి మీద ద్వేషం ఉంటుంది, మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అనే భావన ఉండదు. మీరు సైతానులు, మీరు అజ్ఞానులు అనే ఆలోచన రాదు. అంతా ఒకే పోలిక. అంటే మహాత్ముల యొక్క జీవిత విధానం అంతా ఒకటే విధంగా ఉన్నప్పుడు అది తలుచుకున్నప్పుడు ఆహా, యేసులో కూడా బాబాలో ఉన్న గుణాలే ఉన్నాయి, బాబాలో కూడా ప్రవక్తలో ఉన్న గుణాలే ఉన్నాయి, ప్రవక్తలో ఉండే గుణాలు కూడా శ్రీరామచంద్రుడు ఉన్న గుణాలు కూడా శ్రీరామచంద్రుడు ప్రవక్తలో ఉన్నాయి. అలాగే కృష్ణుడి యొక్క ప్రేమతత్వము బుద్ధుడిలో ఉంది, గురునానక్లో ఉంది. ఇట్లా అనేక మతాల సారాంశం చూసుకుంటే ఆ ప్రేమతత్వము, ఆ కరుణ, దయ, త్యాగము ఇవన్నీ స్మరించుకుంటే ఎంతటి ఆనందమో. ఆ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని మనకు అందించారు. అందుకే ఈ రచన యొక్క లక్ష్యం ఏమిటి అంటే మహాత్ముల్ని స్మరించుకుంటూ ఆనందిస్తూ ఉండడమే ఈ రచన యొక్క లక్ష్యం. బైబిల్లో ఏం చెప్తారంటే జీసస్ సహజమైన పాపం లేకుండా జన్మించాడని, జన్మతః పుత్రుడని బైబిల్లో చెబుతారు. జీసస్ ఇప్పటికీ పాపం లేకుండా పుట్టాడు, జన్మతః దేవుని కుమారుడు. అంటే ఇక్కడేంటి, భగవద్ ఆదేశాన్ని ప్రథమైన మానవ దంపతులు ఉన్నారు. ఇది బైబిల్ చెప్పిన మాట. ఆదం ఈవులు వాళ్ళు భగవంతుని ఆజ్ఞ ఉల్లంఘించినందుకు వారికి వారి సంతతికి పాపం అంటే పుట్టుక, దాంతోపాటు మృత్యువు అంటే మరణం. అందుకని ఆ కారణంగానే ప్రతి మానవుడు జన్మతః పాపంలో పుడతాడని బైబిల్ సిద్ధాంతం, అంటే క్రీస్తు మతం యొక్క సిద్ధాంతం. భగవద్ ఆదేశాన్ని ప్రథమ మానవ దంపతులైన ఆదం ఈదులు భగవంతుని యొక్క మాటను ఉల్లంఘించినంతగా వారికి పాపం సంక్రమించింది. తద్వారానే ఆ పాపము ప్రతి మానవుడు జన్మతః పాపంలో పుడతాడని వారి సిద్ధాంతం ఉంది. ఈ పాపం లేకుండా జన్మించాడు యేసుక్రీస్తు అని వారు చెప్తారు. ఈ కథను గురించి మనం బాగా ఆలోచించాలి. ఇందులో సంకేత మాత్రంగా నిగూఢమైన సృష్టి రహస్యం ఇమిడబడి ఉంది. అది రాష్ట్ర మాస్టర్ గారు ఇక్కడ ఈ బైబిల్లోని కథల గురించి బాగా ఆలోచిస్తే ఇందులో సంకేత మాత్రంగా నిగూఢమైన సృష్టి రహస్యం ఇమిడి ఉంది అనిపిస్తుంది. అంటే మాస్టర్ గారు బైబిల్ని ఎంతగా పరిశోధించాడు. ఒక బైబిలే కాదండి, అనేక మతాల సారం గ్రంథాలన్నీ కూడా మాస్టర్ గారు ఔపాసన పట్టేసి ఉన్నారు. ఇక్కడ అజ్ఞానము లేక అహంకారము మనిషి యొక్క జన్మకు కారణమని చెప్తారు. ఇక్కడ అజ్ఞానం అహంకారం అంటే ఏంటి? అదే పాపం. అలాగే అంతా బ్రహ్మదేవుని అహంకారం వల్ల యొక్క ఫలితమని చెబుతారు కొందరు. బ్రహ్మదేవుడి అహంకారం ఉంది. బ్రహ్మదేవుడికి 5 తలలు. అతను అహంకారం పొందుతున్నప్పుడు శివుడికి ఒక తల తీసాడు పాడేశాడు. అందుకని ఇప్పుడు 4 తలలు. ఈ రెండు ఒకటే. అంటే ఏంటి? 2 అజ్ఞానమే, 2 అహంకారమే, 2 పాపమే.
ఈ రెండు ఒకటేనని నా ఉద్దేశము అంటున్నాడు మాస్టర్ గారండి. ఇక్కడ నా ఉద్దేశం, నా అనే పదం వాడినప్పుడు మాస్టర్ గారి యొక్క ఉద్దేశము. ఇక్కడ పాపం అంటే ఏంటి? మొన్న రమణాశ్రమం లేఖంలో గురువార సత్సంగంలో మనం వివరించుకున్నాం. 12వ తారీఖు సత్సంగంలో, జూన్ 12. ఇక్కడ పాపం అంటే దేవుని ప్రమాణాలకు విరుద్ధంగా, దేవుడి ప్రమాణాలకు విరుద్ధమైన ప్రతి పని చేస్తాము, అది పాపం. మళ్ళా బాగా జరుగుతుంది. పాపము అంటే ఏదో కొట్టడమో తిట్టడమో అనుకుంటున్నామండి. దేవుని ప్రమాణాలకు విరుద్ధమైన ప్రతి పని కూడా పాపమే. అంటే అందులో దేవునిపై విశ్వాసం లేకపోవడం కూడా పాపమే. దేవుని నియమాలను పాటించకపోవడం కూడా పాపమే. అదే కదా ఇక్కడ చేశాడు. ఆదాము ఈవులకు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించారు కాబట్టి పుట్టుక మరణం అనేది ఉంది. ఇంకా అనేకం ఉంది పాప రూపంలో. అంటే అబద్ధం చెప్పడం ఒక పాపం, మనది కాని వస్తువులు ఆశించడము ఒక పాపం, ఇతరుల మనసును గాయపరచడము ఒక పాపము, సమాజహితం కోసం పని చేయకుండా ఉండడం పాపమే. అంటే పని చేయాలి, పని చేస్తే పుణ్యం, పని చేయకపోతే పాపము. ఇక్కడ యేసుక్రీస్తు ఆ పాపం లేకుండా జన్మించడం అంటే ఏమిటి? తనకు సహజంగానే భగవంతుడికి తనకు భేదం లేదని సంపూర్ణ జ్ఞానంతో క్రీస్తు జన్మించాడని అర్థం నాకు కనిపిస్తుంది. చూడండి, మాస్టర్ ఎంతగా పరిశోధించాడు చూడండి. ఇప్పుడు పాపం లేకుండా యేసుక్రీస్తు జన్మించాడంటే, ఆ పాపం లేకుండా జన్మించడం అంటే సహజంగా, కృత్రిమంగా కాదండి, సహజంగా తనకు భగవంతుడికి భేదం లేదని సంపూర్ణ జ్ఞానంతో క్రీస్తు జన్మించాడని ఇక్కడ అర్థం మనకి అనిపిస్తూ ఉంది. అది చూడాలి. ఇక్కడ అందరూ మాత్రం ఒకటే అని చెప్పడం కాదండి, అలా చెప్పుకోవడం కాదు, అందులో ప్రమాణం ఉండాలి. భక్తునికి భగవంతునికి భేదం లేనప్పుడు వాడు భగవత్ స్వరూపుడు. కాబట్టి నాకు భగవంతుడికి భేదం లేదు అనే సంపూర్ణ జ్ఞానంతో పుట్టాడు. అంటే నేను అంటే కూడా తెలిసింది. ఈ మాట సాయినాథుడు చెప్తున్నాడు, నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉన్నావు. అంటే అర్థం ఏమిటి? సాయినాథుడు ఎవరు? సంపూర్ణ జ్ఞానంతో అవతరించిన వారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తులోని దైవత్వం ఏ సాధన వల్ల కూడా వచ్చింది కాదు, సహజమైంది. అంటే పుట్టుకతోనే జ్ఞానస్వరూపుడు యేసుక్రీస్తు. మరి పుట్టుకతోనే జ్ఞానస్వరూపు అయిన వాడు కొన్ని కోకలు ఉన్నారండి, మనకు తెలియదు అంతే. మనకు తెలిసిన పరిధిలో చూసుకుంటే రమణ మహర్షి, అలాగే కబీరు, అలాగే షిరిడి సాయినాథుడు. చూడండి, జన్మతః వాళ్ళండి. పోనీ చెవటం అమ్మ, ఆమె సాధారణ గృహిణి. మరి ఆమెలో దైవత్వం తణుకులో ఉన్న, చెవటం గ్రామంలో ఉన్న తణుకు పట్టణం చెవటం అనే గ్రామంలో అవధూత చెవటమ్మ, ఆమె పేరు రంగమ్మ. మనం చెవటమ్మ అని అనుకుంటున్నాం. అంటే ఇలాగ అనేక మహత్తులు ఉన్నారండి. సిద్ధారూఢ స్వామి, అంటే మనకు తెలిసిన చరిత్ర కథలు వివరించుకుంటూ వస్తున్నామండి. సిద్ధారూఢ స్వామి పుట్టికే మరి జ్ఞాన సంపన్నుడు కదండి. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు, ఇలా అనేక మంది ఉంటారండి. వారిలో వచ్చిన దైవత్వం సహజంగా ఉంటుంది. అమ్మ కూడా అంతే. సాధన లేకుండానే అంతా అయినది, అర్థం కానిది అమ్మ. మనకి పరిమితిని రూపం దాల్చింది అమ్మ. అది తెలియాలంటే వారి చరిత్ర మనం తెలుసుకోవాలి, చదవాలి, వినాలి. ఆ విని దాన్ని విశ్లేషించాలి. ఆ విశ్లేషించాలంటే వివేకం కావాలి. ఆ వివేకం కావాలంటే జ్ఞానం కావాలి. ఇన్ని సాధనా పరంపరలు ఉంటాయండి. అందుకే మాస్టర్ గారికి వస్తున్నాడు, అమ్మ ఆ రూపం దాల్చిందని మీకు తెలియాలంటే అమ్మ చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది.
చదవకుండానే అమ్మ ఏంటండి మామూలు గృహిణే కదండి, ఆమెకేంటి పిల్లలేంటి, ఆమెకేంటి సంసారం ఏంటి అని ఉంటాం. అలాగే ఉన్న మాస్టర్ గారు అలాగే అంటున్నారు. అవగాహన లేనివారు, దేని మీద అవగాహన లేనివారు? జ్ఞానం పట్ల అవగాహన లేనివారు అంటామా, లేకపోతే భగవత్ తత్వాన్ని గురించి అవగాహన లేనివారు అంటామా? ఏదైనా అనుకోవచ్చు కాక. ఇటువంటి దైవమూర్తులు అవతరించడానికి ముందుగానే అనేక రకాలుగా వారి తల్లిదండ్రులకి సూచించడం వారి వారి చేతిలో తెలుస్తుంది. అంటే పుట్టక ముందే ఒక దైవాజ్ఞ వస్తుంది, లేకపోతే ఒక ఆకాశవాణి చెబుతుంది. జీసస్ జననం కూడా చాలా చిత్రమైందే. అలాగే సిద్ధార్థుడు స్వామి పుట్టక ముందు కూడా శివుడు కనిపిస్తాడు వాళ్ళ తల్లిదండ్రులకి. అలాగే శంకరాచార్యులకు పుట్టక కూడా శివుడు కనిపిస్తాడు వాళ్ళ తల్లిదండ్రులకి, మేము ఈ గర్భంలో ప్రవేశిస్తున్నామనే సంగతి. అలాగే జీసస్ జననం కూడా జరిగింది. ఇక్కడ మరియమ్మ గర్భిణైన మరియమ్మ మీద అనుమానం కలిగింది ఆయన భర్తకి. ఆ భర్త అంటామా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాము, ఆ తండ్రికి అనుకుంటామండి. వెంటనే ఆయన ఏం చేశాడు? మౌనంగా సపరేట్గా పెట్టాడు. నువ్వు ఎలా కన్యవు కదా, నీకు ఎలా గర్భం వచ్చింది అనే సంగతి. అప్పుడు ఆయనకు స్వప్నంలో ఒక దేవత దర్శనం కనపడింది. మరియమ్మ గర్భంలో ఉండింది భగవంతుని బిడ్డరా నాయన, ఆయన పాపము నుంచి, మానవుల యొక్క పాపం నుంచి విముక్తి చెందడానికి, రక్షించడం కోసంగా ఆయన వచ్చాడు అని చెప్పి మాయమైపోయాడు. అమ్మ పుట్టుకు కూడా ముందుగానే వాళ్ళ తండ్రి సీతాపతి గారు పొన్నూరులో ఉన్నప్పుడు ఒక చింత చెట్టు దగ్గర ఆయనకి బిడ్డలు పెట్టి చనిపోతా ఉంటే ఒక 7 సంవత్సరాల పాప ఆయన ముందు కనబడి, ఆ పాప చెన్నకేశవులు రాజలక్ష్మిగా మారి తిరిగి బాలికగా కనిపించి అంతదానమయ్యారట. ఆ చిత్తప్రాంతం అనుకున్నాడు, ఏదో నేను చనిపోయిన బిడ్డ మళ్ళా కనిపించిందేమనుకున్నాడు. తర్వాత కొంతకాలానికి రంగమ్మ అంటే సీతాపతి గారి ధర్మపత్ని, జిలేలముడమ్మ గారికి అమ్మగారు, ఆమె గర్భవతి అయినప్పుడు ఆయనకు ఆ కళ వచ్చింది. మరొకసారి ఆ కళ ఏంటంటే ఇంట్లో సామాన్లన్నీ బయట పారేసి నటింట్లో ఒక స్త్రీమూర్తి కూర్చున్నట్టు కళ వచ్చింది, ఒక ముత్తైదు కూర్చున్నట్టు కళ వచ్చింది. నీవెవరు అంటే నేను అమ్మను అని సమాధానం ఇచ్చింది. తెల్లవారుగానే ఈ కళ పోయి ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఒక దైవజ్ఞుడైన ఆ ఊరు గ్రామస్తుడైన సత్యనారాయణమూర్తి గారు, కరణం గారు సత్యనారాయణమూర్తిని చెప్తే, అయితే రంగమ్మ గర్భంలోని శిశువు దైవస్వరూపుడు, మానవ కళ్యాణార్థం జన్మించబోతాడని చెప్పాడు. చూడు, ఇంట్లో సామాన్లన్నీ ఎవరో బయట పారేసినట్లుగా, నటిట్లో ఆమె కూర్చున్నట్టుగా. ఇది అక్కలకోట సామెత కూడా వస్తుంది కదండి చోళప్ప విషయంలో. ఆయన చోళప్ప గారి ధర్మపత్ని గర్భంతో ఉన్నప్పుడు అక్కలకోట స్వామి సామాన్లన్నీ బయట పారేసి ఎవరి లోపల రానియకుండా మళ్ళీ దాన్ని సర్దుతాడు, అప్పుడు ఆడపిల్ల పుడుతుంది. ప్రతి ఒక్కటండి మహాత్ముల యొక్క మనం చూసుకుంటే అందరి ఆంతర్యము, అందరి యొక్క తత్వము ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు అక్కలకోట మహారాజు గురించి కూడా మనం వివరించుకుంటున్నాం ఇక్కడ. ఈ సంగతులను ఎవరు చెప్పారంటే మాస్టర్ గారికి సీతాపతి గారు, అంటే అమ్మకి జిల్లేముడి యొక్క అమ్మకి నాన్నగారు ఎప్పుడు చెప్పాడు? అమ్మ సంవత్సరం చెప్పాడట. అవునయ్యా, నువ్వు అప్పుడు ఎందుకు గమనించలేదా అన్నప్పుడు, నాకు ఆ రోజుల్లో ఈ దృష్టి తక్కువ అని చెప్పడం, ఈ దృష్టే తక్కువగా ఉంది, అందుకని ఇంతకులో నేను మాయలో పడిపోయా. ఆనాడు కళ్ళ కనిపించింది అమ్మే, నాకు ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. కానీ ఆ చెన్నకేశవ రూపంలో చెప్పినప్పుడు నేను గ్రహించలేకపోయా. నేను ఆ సమయంలో చెన్నకేశవ స్వామిని ఆరాధిస్తున్నాను కదా, నాకు మన గుర్తు రాకుండా పోయింది. ఈయన అవసాన స్థితి వచ్చినప్పుడు, అంటే చనిపోతున్న స్థితిలో కూడా అమ్మనే తన ఇష్టదైవంగా పూజించాడట. ఎవరిని? కూతురునే. సీతాపతి గారు జిల్లేలముడమ్మనే దైవంగా పూజించాడు. చివరికి ఏదైనా పెద్దలు ఆబ్దీకం తద్దినం పెడతారు కదండి, ఆ తద్దినం వచ్చినప్పుడు కూడా అమ్మనే పూజించేసుకున్నాడట. ఈ విధంగా
ఈనాడు అమ్మ గుర్తించబడడం కూడా ఆయనకు ఆ రోజే స్వప్నంలో దర్శనంలో కూడా సూచింపబడ్డాయి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు జీవితంలోనూ ఇక్కడ జిల్లేడు అమ్మ జీవితంలోనూ సారూప్యం సరిపోతుంది. ఇంకొక సామ్యం కూడా ఉందండి. ఇద్దరులోని దైవత్వం చిన్నప్పుడే అనేకులు గ్రహించారు, అంటే వీళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడే గ్రహించారు. అమ్మ జన్మించిన క్షణం మన్నవ అనే ఊరు గ్రామంలో ఒక గుడిలో కళ్యాణోత్సవం జరుగుతుంది. గర్భగుడిని విగ్రహాలు బయటకు తీసుకొస్తున్నారట, గంటలు వాయిద్యాలు మోగిస్తున్నారట. ఆ సమయంలోనే అమ్మ జన్మించింది. అమ్మ పుట్టకని ఏడవలే. అమ్మ ఏడుపుకించాలని తప్పట్టు కొట్టడం ప్రారంభించారు, చప్పుడు చేయడం ప్రారంభించారు. అక్కడ గుడిలో విగ్రహాల బయట తీసుకొస్తున్నప్పుడు గంటలు వాయిద్యాలు మోగాయి. అదే సమయంలో అమ్మ జన్మించింది. జన్మిస్తే ఆమె మౌనంగా ఉన్నప్పుడు, ఏడవకుండా ఉన్నప్పుడు ఇక్కడ చప్పుడు చేశారు. అంటే గర్భంలో నుంచి పిండం రూపంలో బయట వచ్చినప్పుడు, అక్కడ గర్భగుడిలో నుంచి విగ్రహాలు బయట వచ్చినప్పుడు ఏ విధంగా బాజాబజ్జలు మునిగాయో, ఇక్కడ అమ్మ కూడా తల్లి గర్భం నుంచి బయట రాగానే వీళ్ళు కూడా చప్పుడు చేస్తూ బాజాబజ్జలు మోగేటట్టుగా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇక్కడ దైవానికి, భగవంతుడికి, అమ్మకు ఐక్యత చూపడానికి కాకపోతే ఈ సంఘటన ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నాడు మాస్టర్ గారు. ఇక్కడ చూడండి ఎంతగా లోతుగా మాస్టర్ గారు ఆలోచిస్తున్నాడు. ఆయన పుట్టినప్పుడు అక్కడున్న మంత్రస్థానానికి కూడా అద్భుతమైన దివ్య దర్శనం కలిగిందట. ఆ మంత్రస్థానం అదృష్టం చూడండి. అలాగే అమ్మకు 3వ ఏట వచ్చినప్పుడు తెనాలి వెళ్ళినప్పుడు ఈ రంగం గారితో అంటే జిల్లేరముడమ్మ అమ్మగారితో ఒక సాధువు, అలాగే 7వ ఏట తిరువళ్ళూరు వెళ్ళినప్పుడు అక్కడ మరొక సాధువు అమ్మను చూస్తానే ఈమె దైవ స్వరూపమయ్యా అని వాళ్ళ చెవులు చెప్పారట. ఎప్పుడు 4వ సంవత్సరంలో తెనాలు చూసినప్పుడు, 3వ సంవత్సరంలో, 7వ సంవత్సరంలో తిరువళ్ళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువు, ఇక్కడ ఒక సాధువు, ఈ మామూలు పిల్ల కాదు నాయన ఆడపిల్ల అనుకుంటున్నారు, ఈమె యొక్క దైవస్వరూపము అని. అలాగే జీసస్ జన్మించినప్పుడు కూడా ఆకాశంలో వింత నక్షత్రం గోచరించి ఒక పండితులని క్రీస్తు వద్దకు దారి చూపించింది. ఆ ప్రాంతంలో గొర్రెలు కాచుకుంటున్న వారికి అనేక దివ్య దర్శనాలు కలిగాయి. ఆ జీసస్ను ఒక ఆలయంలోకి తీసుకున్నప్పుడు అక్కడ సిమియన్ అనే ఒక ముసలి సాధువు, అన్న అనేప్పుడు ఒక మహాత్మురాలు, ఇద్దరు జీసస్లోని దైవత్వాన్ని ముందుగానే ప్రకటించారట. ఇది బైబిల్లో ఉంది. ఇద్దరు చాలా చిన్న వయసులోనే, ఎవరిద్దరు? జిల్లేలుముడమ్మ, యేసుక్రీస్తు. ఇద్దరు చిన్న వయసులోనే అసాధారణ మేధాశక్తిని, ప్రజ్ఞని వ్యక్తం చేశారు. జీసస్కి నిండుగా 12 సంవత్సరాలు రాకముందే వీరు జెరూసలేం పట్టణానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తానే ఆయన తప్పిపోయాడు. ఇక్కడ పుస్తకంలో మారు పడ్డాడట అని ఉంది. ఇక్కడ మారు అంటే తప్పిపోయాడని అర్థం. ఆ తల్లిదండ్రులు మరియమ్మ వెతుకుతూ ఉన్నారు. 3 రోజుల తర్వాత చూస్తే ఎక్కడో ఒక 3 పండితులతో అక్కడికి వచ్చి చర్చలు జరుగుతున్నాయి. ఆడున్నాడు యేసుక్రీస్తు. అలాగే అమ్మ తన తాతగారైన చిదంబరావు గారితో 4వ సంవత్సరంలో తాతగారితో, చిదంబరం గారితో, తాతమ్మైన మరిడమ్మ గారితో 4 సంవత్సరాలు జరిగిన సంభాషణ వింటుంటే అదే గుర్తొస్తుంది. అంటే ఆ సంవత్సరంలోనే, 4 సంవత్సరంలోనే ఆమెకు దివ్యత్వం, విశేష జ్ఞాన సంపద ప్రకటమైంది. అలాగే 7వ సంవత్సరంలో ఒక మహాపండిత పీఠాధిపతి అయిన శ్రీ కళ్యాణానంద భారతి గారితో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ కూడా అప్పట్లో పత్రికలో ప్రచురమైందంటే ఏంటి, మొత్తం కూడా ఆధ్యాత్మిక పరంగానే, వేదాంత పరంగానే చర్చలు జరిగాయట. ఎప్పుడు? 7వ సంవత్సరంలో. జీసస్ ఎత్తుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు కదా, నువ్వు ఎక్కడికి పోయావా అని అడిగితే నా తండ్రి పని మీద ఉన్నాను అన్నాడట. ఎవరు? జీసస్. నా తండ్రి అంటే భగవంతుడి పని మీద ఉన్నాను. అటు ఎక్కడ తండ్రి పని మీద ఉన్నాడంటే ఆలోచించండి. ఇక్కడ జ్ఞానాన్ని పంచడమే, జ్ఞానాన్ని గురించి చర్చించడమే, జ్ఞానాన్ని సద్గోష్ఠి చేసుకుంటూ ఉండడమే, అది నాకు తండ్రి ఇచ్చిన పని. కాబట్టి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి నేను వెళ్ళా.
నేను తప్పిపోలే. అంటే మహాత్ముల యొక్క తత్వం ఏంటి ఇక్కడ? నిరంతరము జ్ఞానాన్ని పంచుకుంటూ పోవడమే. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏ విధంగా అయితే కన్యాకుమారి నుంచి చివరి ఉత్తర హిమాలయ పర్వతాల వరకు ఏ విధంగా 3 సార్లు పర్యటించాడు, దేనికోసం పర్యటించాడు? జ్ఞానానికి అందరికీ అందించాలని భావంతో. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు 12వ ఏట రాకముందే అక్కడ పండితులతో చర్చ జరిగింది. ఇలాగే ఇక్కడ అమ్మ 7వ సంవత్సరంలో మహాపండితుల మేధావితో ఆధ్యాత్మిక చర్చ చేయగలిగింది. ఒకసారి ఈ కళ్యాణానంద భారతితో స్వాముల వారు చర్చ జరుగుతుంది కదా, ఆ స్వాముల వారిని ఈమె నాయన అని పిలిచిందట. అప్పుడు ఆయన అన్నాడు, నన్ను నాయన అంటావు ఎందుకని? అంటే అమ్మన్నారు, అది నా విధే విధానం అని అమ్మ సమాధానం ఇచ్చారట. మరి ఇక్కడ నాయన అనేది నాకు అర్థం తెలుసుకోవాలి కదండి. నాయన అంటే మరి తండ్రి అనుకుంటాం. నాయన చూడండి, నయనం అంటే కళ్ళు. నాయన చాలా అందమైన కళ్ళు అని కూడా అర్థం వస్తుందండి. ఇక్కడ నాయన అనే పిల్లల్లో కళ్ళు అన్నిటినీ దర్శిస్తుంది. అలాగే ఈ కళ్యాణానంద భారతి స్వామి వారు అంతర్జ్ఞానాన్ని దర్శిస్తున్నాడు. అందుకని నాయనాన్ని పిలిచారు కాబోలు. ఇంకోటండి, న్యూమరాలజీ విలువ ప్రకారం, న్యూమరాలజీ ఒక శాస్త్రం ఉందండి. ఆ ప్రకారం చూసుకుంటే ఇక్కడ నాయన అంటే దయ కలిగిన వాడు, అద్భుతమైన భాగస్వామి, సమతుల్యత కలిగిన వాడు, స్నేహపూర్వకంగా మెలిగేవాడు, అందరికీ సహకారం అందించేవాడు. నాయన అనేది కూడా ఇంత అర్థం వస్తుందండి. అందరికీ సహకారం అందించేవాడు, అనుకూలంగా ఉండేవాడు, స్నేహపూర్వకమైన భావానితో మెలిగేవాడు, అద్భుతమైన భాగస్వామి కలిగి ఉండేవాడు, దయ ఉండేవాడు, సమతుల్యతగా భావించేవాడు అందరినీ కూడా. కాబట్టి ఇవన్నీ భగవతత్వంలో ఇమడబడి ఉంటుంది. నువ్వు ఎందుకు పిలిచావంటే అది నా విధి, నేను ఆ విధంగా పిలవాలి. ఎందుకంటే నీలో సహకారం ఉంది, అనుకూలత ఉంది, దయ ఉంది, స్నేహపూర్వకం ఉంది. కాబట్టి ఆ ఉంటే నేను నాయన పిలవకుండా ఇంకెవరైనా ఏమని పిలవాలి నేను? కాబట్టి నా విధే, నేను ఏదైతే భావిస్తానో అదే నా విధానం. అందుకే చెప్తాడు, అది నా విధి, పిలవడం నా విధే విధానము. ఎంత చక్కగా చెప్తుంది అమ్మ. మాస్టర్ గారు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు పోలిక చేసుకుంటూ అమ్మ యొక్క దివ్యత్వాన్ని మన మనసుకు హత్తుకునే విధంగా ఎంతగా రచిస్తున్నాడు చూడండి. తద్వారా మనకు ఆనందాన్ని పెంచడమే ఈ గ్రంథం యొక్క లక్ష్యం అని మాస్టర్ గారు చెప్తున్నప్పుడు మాస్టర్ గారి పట్ల మనం ఎంతటి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకుంటూ ఆయన నడుస్తున్న మార్గంలో మనం అందరం ప్రయాణం సాగించుకుందాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు దిల్లీముడి అనసూయ మాతా కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.